అని ఏదో మట్టిలోనే 100 కోట్లు దోసేశారని ఇంకా చాలా చాలా ఉన్నది మొత్తం వెతుకుతున్నారని ఏ నిమిషంలో ఉన్నా అరెస్ట్ చేయొచ్చట పక్క ఆధారాలు డైరెక్ట్గా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాయట. సార్ వర్మ గారు అదేవిధంగా మీకు అదేవిధంగా రఫీ గారికి అదేవిధంగా సోదరుడు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా 990 ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఏదో ఒకటి అభూత కల్పనతోటి మీడియా డైవర్షన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అసలు వల్లభనేని వంశీ గారి గురించి, కొడాల నాని గారి గురించి వీళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఏడ్చి మా భార్యని లేదా మా తల్లిని పరువు తీశారని చెప్పేసి అదేదో పక్కెళ్ళిపోయింది. అంటే అది అబద్ధం అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరలా ఏదో 100 కోట్లు మట్టి దూకున్నారని చెప్పేసి అని ఏదో కొత్తది డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఒకటేందంటే ప్రకృతి వనరులు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా చర్యలు ఏదైనా దుర్వినియోగం జరిగితే ఖచ్చితంగా దాంట్లో చట్టపరంగా వాళ్ళ అవినీతి అనేటువంటిది దొరికితే సరే చట్టం తన పందాలు చేసుకుంటే వెళ్తా ఉండేది. నేను అంటా ఉన్నాను, ఎప్పుడో గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిరని చెప్పి అంటున్న దానికి మీరు అంత చూస్తున్నప్పుడు ఈరోజు పేపర్ తీయండి, నిన్న పేపర్ తీయండి, ఏదైతే ఎన్టీపీఎస్ ఏదైతే మన ఆర్టీపీఎస్ జేసీ గారికి అదేవిధంగా ఆదినారెడ్డికి మధ్య ప్లయాస్ దాని కోసం కొట్టుకుంటారండి. అక్కడ ఈరోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా నాయన ఏది నా పరువు తీస్తారని చెప్పేసి ప్రాధేయపడే పరిస్థితికి వచ్చేసింది. అదే కాదు, మీరు జిల్లా ఎడిషన్లోకి వెళ్తా ఉంటే ఈనాడు జ్యోతి పేపర్లే రాస్తా ఉన్నాయి. ఏదైతే మైలవరం కావచ్చు, అదేవిధంగా జగ్గైపేట కావచ్చు, ఇతర రాష్ట్రాలకి ఇసుక మొత్తం వెళ్ళిపోతా ఉంది, అవినీతి జరుగుతా ఉందని చెప్పేసి అని అంటం జరుగుతూ ఉంది. స్వయాన మన జ్యోతి నెహ్రూ గారే అసెంబ్లీలో ఒక చర్చలో పెట్టి ఏదైతే ఉచిత ఇసుక పాలసీ అన్నారో దాని మీద మొత్తం కూడా మనం ఉచిత అని చెప్పాను కూడా ఎక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేలాక పరిస్థితులు లేవు, మొత్తం రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుందని చెప్పేసి చర్చలో తీస్తే దానికి లేదు అని చెప్పేసి ఆ సమయాభావం లేకుండా ఇస్తే అతను మొరపెట్టుకున్నాడు. ఏందయ్యా నాకు కనీసం ప్రతిపక్షంలాగా చూస్తున్నారు తప్ప నన్ను అసలు అధికార పార్టీ సభ్యుడిగా చూడలేదు అనేటువంటిది వాపైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని ఈ రోజు తీస్తున్నటువంటి దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు ఈ రోజు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదండి, వీళ్ళు తప్పు చేసినట్టా చేయనట్టా లేకపోతే అవి క్రియేట్ చేస్తున్నారా మట్టిలో సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒకవేళ జరిగితే చట్టతరపని జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు మీ పేపర్లో రాసినాయి కదా, ఏదైతే ఈనాడు జ్యోతి పేపర్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పిలిచి మాట్లాడినట్టు లేదంటే వాళ్ళకి ఇదేంది అని చెప్పి చెప్పినట్టు ఉన్నప్పుడు అంటే ఆ పరిధి దాటి ఎక్కడ దాకా వచ్చింది అనేది అదే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దాని మీద దిగేయండి. ఈ రోజు వీటీపీఎస్ దగ్గర దాని గురించి కొట్టుకోవట్లేదా? ఈ రోజు ఏదైతే అధికార పార్టీ ముసుగులో ఈ రోజు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి మైలవరం నియోజకవర్గం నుంచి రావట్లేదా? ఆ పక్కన ఉన్నటువంటి జగ్గైపేట రావట్లేదా? ఎక్కడ దొరకలేదు చెప్పండి రాష్ట్రంలో. నేను అనేది ఏంటంటే అంటే చట్టం అనేది అందరికి సమానంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, సో అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంతేనా? జరుగుతూ ఉంటే ఈ రోజు ఏంటంటే కనకరావు గారు అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇదేం కొత్త కాదు అదేనా? లేదా అది కొత్త కాదండి. ఇప్పుడు ఈ మధ్య నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గా మొత్తం గోడలు మొత్తం తిరిగి మొత్తం అల్లకులం అయిపోతుంది, మొత్తం బియ్యం మొత్తం ఒక ర్యాకెట్ లాగా నడుపుతా ఉన్నారని చెప్పేసి అన్నారు. ఎక్కడ పట్టుకుని చెప్పండి, ఎక్కడిదిగో ఎస్ పలానా అతను చేశాడు వాళ్ళ వల్ల ఇది జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేశారు. చేయట్లా అంటే బెదిరిస్తున్నారు. ఆడ చాటుగా మళ్ళీ ఏదో ముడుపులం తెలియదు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు పేపర్లు చూస్తే ఒక కంటైనర్ లో షిప్ లో దొరికినట్టుగా ఉంది. అంటే ఎన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఓవర్క్ ఏంటంటే పేపర్లో పులులాగా మీడియా పులులాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా రిజల్ట్ తీసుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి అంటే ఇదేంటంటే రాజకీయ కక్షపూర్తంగా తీసుకోవడం కోసమే ఉపయోగిస్తున్నారు. నిజంగా జరిగి ఉంటే ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అందువల్ల ఏంటంటే కేవలం ఏంటంటే ప్రతిపక్షాన్ని వాళ్ళ మనుషులే దెబ్బతీస్తున్నారు, వాళ్ళే అనేటువంటిది చేస్తా ఉంటే నిన్న మీ కళ్ళ ముందు కనపడేటువంటి ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి ప్రయాస దగ్గర గొడవ మీకు గుర్తురాదా? రీసెంట్ కదా, ఎప్పుడో జరిగింది అనేటువంటిది ఏదో తవ్వకాలు దొంగినట్టు తవ్వుతా ఉన్నారు. ఓకే, ఒకవేళ జరిగి ఉంటే అది చట్టపరంగా తీసుకొని కాదట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం 4 వైపులా రక్షిస్తామని చెప్పేటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణించినటువంటి ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక కేవలం కక్షపూర్తి వాతావరణానికి వెళ్తున్నారు తప్ప
నిజమైనటువంటిది ఏదో కొండందో ఒలికిన పట్టినట్టుగా ఇట్లాంటి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అవినీతి గురించి మాట హక్కు ఆడదండి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళకి. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వాళ్ళు తెలుసుకున్నారు కదా. మరి ఏం మాట్లాడండి అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడటం అంటే అది నేతి బేర్లో నెయ్యి సదం తప్ప అందుకుంటేది కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బతీయడం కోసం ఒక బైకంపుతో చేసుకోవటం చేస్తున్న కుట్రలు తప్ప అందుకంటే వేరేది కాదు. ఓకే రఫీ గారు, ఎందుకండి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారట? మీరు కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారట. ఇది ఎక్కడ జరగంది ఏం కాదు కదా. అప్పుడు ఏదో జరిగితే జరిగి ఉండొచ్చేమో, ఇప్పుడు ఏమైనా ఆగిపోయినాయా? పారదర్శకంగా చెయ్యండి. అమాయకుల మీద కేసులు పెట్టి ఇంతలా వేధించడం ఏంటి? వంశీని లేకపోతే కొడాల నాని గారిని. నమస్కారం వర్మ గారు, చెప్పండి. మీకు అలాగే మిత్రులు కనకరావు గారికి, అలాగే జనసేన నాయకులు వాసం శెట్టి, తాతం శెట్టి అండి, తాతం శెట్టి పేరు గుర్తు రావట్లేదు. ఎన్నిసార్లు కలిసి మాట్లాడుతారు. ఫోన్లండి మీ మిత్రులు కానీ అండి, పేర్లు ఎందుకు? జనసేన మిత్రులు అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఇప్పుడు పాపం కొడాల నాని గారు నోట్లో ఏలు పెడితే కొడతారు సార్. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలు విని హాయిగా నవ్వుకుంటూ ఉండేవాడు. చాలా ఉత్తమ శాసనసభ్యుడు అంటూ ఎవరైనా ఉంటే కొడాలి నాని అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతికి రికమెండ్ చేసి ఉండేవాడు. అంటే అది లేదు, ఆ పదవి ఇది లేదు, ఉంటే ఆయనే పంపించేవాడు. ఆ తర్వాత రెండో పేరు వల్లభనేని వంశీ. అసలు ఆయనైతే అసలు అవినీతి అంటే ఏమి తెలియనోడు. అసలు ధర్మం 4 పాదాలుగా నడిపినోడు గన్నవరంలో. ఆయన ఒక ఆదర్శ శాసనసభ్యుడిగా పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఏది రాసినా సరే అది కక్ష సాధింపే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి అవర్స్ సరిపోవు. ఇంత గొప్ప నాయకులు వాళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి ఇద్దరు నాయకులు మా పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడంతోనే. చీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజలకి తెలిసిపోయి అసలు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. హైకోర్టులో మాత్రం స్టేలు తెచ్చుకొని కంటిన్యూ అవుతా ఉన్నారు. కొడాల నాని గారు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అనుకుంటా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే ఈ గెలుసుంటే మాత్రం వైసీపీ గవర్నమెంట్ గెలుసుంటే ఇక ఆయన